హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా ఈజీగా వండుకునే 2 కర్రీస్ చూపిస్తాను. ఒకటి బీన్స్ కర్రీ, ఆవాలు జీలకర్ర ఆయిల్ హీట్ అయ్యాక వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి బాగా వేగనియాలి. ఇలా వేగాక టమాటాలు కూడా వేసి వేగనిచ్చుకుందాం. టమాటాలు బాగా వేగాక బీన్స్ ఇలా నేను పచ్చి వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం బాయిల్ చేసుకొని వేసుకోండి. నేను తొందరగా అవ్వాలని చెప్పేసి ఆ రోజు ఇలా కడిగేసి మళ్ళీ బాయిల్ చేయలేక ఇలా వేసేసాను. వెంటనే ఇలా వేసి ఒకసారి తిప్పేసి ముందు లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 నిమిషాలు వాటిని సిమ్లో మగ్గనిద్దాం. ఇవి 1/2 కేజీ బీన్స్, నేను 3 టమాటాలు తీసుకున్నాను. బీన్స్లో టమాటాలు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది రుచి. సాల్ట్ వేసేసి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పుకుందాం. టమాటోలోని వాటర్ అలానే బీన్స్లోని వాటర్ వచ్చి చక్కగా కుక్ అవుతాయి. ఇంకా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే మీరు కొన్ని వాటర్ పోసేసుకొని ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికాక బీన్స్ని ఒకసారి పట్టుకొని చూడండి. బీన్స్ మెత్తగా అయితే ఇంకా అందులో కారం వేసేసుకొని ఒక 2 or 3 మినిట్స్ ఉంచేసి దించేసుకోవటమే. చాలా మంచిది బీన్స్ కర్రీ అనేది. వాటిని బాయిల్ చేయడం కంటే ఇలా పచ్చిగా వండుకుంటేనే మంచిది. వాటిలో ఉన్న మినరల్స్ అనేవి అలానే ఉంటాయి. విటమిన్స్ కూడా పోవు, లేదంటే వాటర్లో పోతాయి. లేదు అనుకుంటే స్టీమ్ చేసుకోండి, ఇంకా మంచిది. స్టీమ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళవు విటమిన్స్ అనేవి. చపాతీ కాల్చేటప్పుడు పెనం మీద ఆయిల్ ఏం వేయకుండా ముందు చపాతీ వేసి ఇలా బబుల్స్ వచ్చాక అప్పుడు తిరగేసుకొని ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఇంకో సైడ్ తిరగేసుకొని ఆయిల్ వేసుకుంటే చపాతీ అనేది చాలాసేపు మెత్తగా అలానే ఉంటుంది. ఫస్టే మనం పెనం మీద ఆయిల్ వేసేసి చపాతీ వేసి కాలిస్తే అవి అంత సాఫ్ట్గా మెత్తగా ఉండవు, వెంటనే గట్టి పడిపోతాయి. ఇలా వేసాక బబుల్స్ వచ్చాక ఒకసారి ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఆ వైపు కూడా బబుల్స్ వచ్చాక ఆయిల్ వేసుకొని చాలా బాగుంటుంది చపాతీ అనేది. చాలాసేపు మెత్తగా ఉంటుంది. ఇది సింపుల్గా చేసుకునే కాకరకాయ ఫ్రై. చాలా రోజులు అవుతుంది తెచ్చి, అవి పాడైపోతున్నాయని ఇలా ఈజీగా చేసేసాను. ముందుగా కట్ చేసుకొని చిన్న ముక్కలు చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక అరగంట వాటిని ఊరనిచ్చేసి నెక్స్ట్ ఇలా వాటర్ పిండుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. కాయలన్నీ ఇలా వేసేసుకుందాం. ముందు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కొద్దిసేపట్లోనే చక్కగా మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. బాగా ఫ్రై అయ్యాక సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎత్తు కొంచెం ఉంది కాబట్టి చూసుకొని వేసుకుందాం సాల్ట్ అనేది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై అనేది చేసుకుందాం. ఇలా ఫ్రై వేయగాలి, ప్రతి ముక్క ఏగితేనే బాగుంటుంది, లేదంటే కొంచెం చేదు తగిలిద్ది. ఇది చాలా ఈజీ కాకరకాయ ఫ్రై. ఇలా వేగాక కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం కారం వేసేసుకుందాం. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం ముక్కలు మాడాయి. ఏం కాదు, మాడినా అవి మనం దించాక నార్మల్ సెట్ అయిపోతాయి. కాకరకాయ అనేది మాడినట్టు ఉంటుంది కానీ మాడదు, ముక్క పచ్చిగానే ఉండిద్ది. ఇది చాలా బాగుంటుంది. చపాతీలో బాగుండిద్ది, రైస్లో బాగుండిద్ది. అలానే మా ఆంటీ దోసకాయ ములక్కాయ ఎండు చేప కర్రీ ఇచ్చింది, అది కూడా పెట్టేసుకున్నాం. ఇదే మా మధ్యాహ్నం మినీ లంచ్. బీన్స్ కర్రీలో చపాతీలు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసుకోండి, బాగుంటుంది ఈ కర్రీ. కాకరకాయ ఫ్రై కూడా అన్నంలో బాగా కలిసిద్ది, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ట్రై చేసుకోండి. అలానే మీరేం తిన్నారో నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.